నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి అమరావతి పైన కీలక కామెంట్స్ చేశారు. అసలు వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి? అభివృద్ధిని ఆపాలనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరో పక్క చూసుకున్నట్లయితే నవంబర్ 20వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఏదో రహస్య భేటీ నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఏంటి సార్ అసలు ఈ అంబటి రాంబాబు కామెంట్స్ మీరు వినే ఉంటారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? అభివృద్ధిని ఆపాలనుకుంటున్నారా? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నారా? ఏం జరుగుతుంది అంటారు? చాలా అవివేకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు రాంబాబు గారు. ప్రపంచ స్థాయి రాజధాని మాకు వద్దు. ఈ టైపు ఇప్పుడు వాళ్ళు అసలే 3 రాజధానులను ముండమోపి ఆలోచన చేశారు. అమరావతిని ఆగం చేశారు. వాళ్ళు మహాపాపం చేశారు. ఎందుకంటే రైతులకి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, ఒక ప్రభుత్వాన్ని నమ్మారు. ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. దానికి వీళ్ళు 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి, రాంబాబు, ఆడు మంగళగిరి ఆడు ఉన్నాడు రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా నమ్మబలికారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి వస్తే గజాలు ఎక్కిస్తారు, ఇంకా పెంచుతారు, ఇంతకన్నా బాగా చేస్తాం మేము రాజధానిని, నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇది గ్రోత్ ఇంజిన్ కింద ఉండాలి, ఇలాంటి మాటలన్నీ చాలా శుద్ధపోసుకోవాలని చెప్పాడు. జనం కూడా నమ్ముతారు కదా. సరే, ఎవరో మెన్మే కమ్మండి మెన్మే గో బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ అంటారు. అలాగా ప్రభుత్వాలు వస్తాయి, మారితే, రాజధాని ఎక్కడ ఉంటే అభివృద్ధి అనేటువంటి దాని అంతా సాగుద్దని నమ్ముతారు ప్రజలు అమాయకంగా. ఇతని ఉద్దేశం ఏంటంటే కుళ్ళిపోతుందను, క్రోషం, చుప్పనాత్తను. ఈ అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇస్తారా మూలు, మీ సంగతి చూస్తాను అన్నట్టుగా వాళ్ళ మీద పగట్టి అతను ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. అక్కడేదో కట్టారు, దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకపోయినా దాని అంతా అదే సాగనివ్వకుండా అన్ని చెడగొట్టాడు. ప్రజావేదికను కూలగొట్టడం అంటే అతను అంత దారుణమైన విషయం. అంటే అది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో, అది అక్రమమో సక్రమమో కట్టిన దాన్ని కూలగొట్టించాడు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి దాన్ని ధ్వంసం చేసినట్టు కదా. కొన్ని మిగతా ఆక్రమణలు ఏమైనా కూలగొట్టించాడంటే ఏమీ లేదు, ఎవరిని ఏం పీకలేకపోయాడు. అంతేకాకుండా మానసికంగా హింసించాడు రైతులు. ఇది శ్మశానము, ఎడారి, రకరకాలుగా. ఎందుకని సార్ అమరావతి పైన అంత ఏమి లేదు, అక్కడ భూములు ఏం దొబ్బుతాం లేవని ఆల్రెడీ గట్టిగా బిగిచ్చేసి పెట్టారు. అంతా పర్ఫెక్ట్ గా పగడ్బందీగా ఉంది. అందులో ఏం దొబ్బడం లేదు. అతను వైజాగ్ పోతే మళ్ళీ అక్కడ దొబ్బొచ్చు, అది ప్లాన్ అలాదే. ఇక్కడేమో తింటాంగా ఏమీ లేదు మనకి. మాకేమి లేకుండా మనం చేయాలా, మేము చేయమంటారు చాలా మంది కూడా ఉన్నాయి. మాకేమో ఉంటే చేస్తానంటారు కదా కొంతమంది, ఆ టైప్ బ్యాచ్. సరే, వీళ్ళు అంతకన్నా 3 రాజధానులని వీళ్ళని ముదరష్టపు ఆలోచన చేశాడు. న్యాయ రాజధాని ఏదో రకరకాల, కర్నూలు శాసన రాజధాని అంట, అమరావతి, వైజాగ్ ఏమో ఫైనాన్షియల్ క్యాపిటల్ అని రకరకాలు పెట్టాడు. పోనీ అదన్నా సాధించాడు, అది లేదు. ఎక్కడెక్కడ కోర్టు ముట్టికలు వేసింది. రైతులు కూడా వదలకుండా 5 ఏళ్ళు ఉద్యమం చేశారు, బ్రహ్మాండం చేశారు. వాళ్ళు ఒక్క మాట తోలకుండా వాళ్ళని ఎంత రెచ్చగొట్టారో. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతే వాళ్ళు అణిచేయచ్చు. శాంతియుతంగా చేసిన దాన్ని ఏం చేయలేరు. యుద్ధం చేద్దాం అనుకుంటే అణిచేస్తారు. ప్రదర్శనలు చేసి, నిరసన చేసి, రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తారు ఇంకో లాఠీచార్జ్ చేస్తారు, లేదా కాల్పులు చేస్తారు, అణిచేస్తారు నిర్దాక్షిణ్యంగా. వాళ్ళు శాంతియుతంగా చేస్తారు, ఊపిరాళ్ళ ఉక్కిరిబిక్కిరి అయిపోయి కోర్టు న్యాయ పోరాటం చేశారు. వాళ్ళ నుంచి మనం అంతకన్నా ఏం ఆశిస్తాం? అమరావతి మీద వాళ్ళు పగబట్టారు. అది విచిత్రంగా జగన్మోహన్ రెడ్డో లేకపోతే దూరంగా ఉన్నా కూడా కుళ్ళు వచ్చింది అనుకోవచ్చు. అక్కడ చచ్చేవాళ్ళు కూడా అలాగే ఏడ్చారు ఈ నాయకులు. అంబటి రాంబాబు వాళ్ళు కూడా మాకు వద్దు రాజధాని అని, నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి, నీకు అక్కలేకపోతే ఇప్పుడు ఎందుకున్నావు అక్కడ, నీకు వద్దు, నువ్వు చూడలేవు, దుబాయ్ అక్కడి నుంచి, నేను ఉండని చెప్పి నిరసన చెప్పేసి వెళ్ళిపో అక్కడి నుంచి, నీ ఆస్తులన్నీ అమ్మేసుకుని పో అక్కడి నుంచి. నేను జగన్మోహన్ రెడ్డి ముఖం చూడకూడదని 2.5 ఏళ్ళు అలా అటుపక్క వెళ్ళదు. నేను ఆ ఫ్లెక్సీలు చూడకూడదని, నువ్వు కూడా అలాగే అయ్యి. నేను జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ చూడకూడదు ముఖ్యమంత్రిగా అక్కడ అని చెప్పేసి నేను 3 ఏళ్ళు అలా అడుగు పెట్టలేదు ఆంధ్రాలో. నువ్వు కూడా అలా చేయి, నీకు నచ్చకపోతే వదిలేసి వచ్చాయి అక్కడి నుంచి. ఎవరికి నచ్చకపోతే అటు వదిలేసి వచ్చాడా? అక్కడ జరిగే పని, లేకపోతే ప్రపంచ స్థాయి రాజధాని నీకు వద్దకపోతే మానేయి, మిగతా వాళ్ళకి కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు, ఆ లక్ష్యం వైపు ఆయన ప్రయాణం చేస్తున్నాడు. వీలైతే నువ్వు కలిసినాడు, నీకు నచ్చకపోతే పక్కన కూర్చుని చూడు, అంతేగాని ఏడవకు, దాని కాలు అడ్డం పెట్టకు. అనేక రకాలుగా కాలు అడ్డం పెట్టారు వీళ్ళు. కేసులు వేశారు, ప్రపంచ బ్యాంకు లోన్లు ఇవ్వద్దని. ఎంత దారుణం అది! కొంపగా కొంపగా అగ్గెట్టుకునే రకం కదా అది. ఈ అంబటి రాంబాబు అయితే మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. పేరునాని అంబటి రాంబాబు తెలుసుకోవాలా. ఏం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడు, గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎందుకు మాట్లాడు, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు మాట్లాడు, పెద్దిరెడ్డి ఎందుకు మాట్లాడు, ఇలాంటి విషయాల్లో మీ చేత ఎందుకు మాట్లాడుతున్నాడు? మీరు సన్నాసులు అవ్వాలని. మీకు ఆ మాత్రం జ్ఞానం ఉంటుంది. 7 వచ్చినాయి ఒక్కొక్కటికనే, తాడి చెట్లులోకి ఎదిగారు, మీకు తెలియొద్దు.
నువ్వు మాట్లాడవా అయ్యి మేము వేరే విషయం మాట్లాడతామని చెప్పాలి కదా మీరు. మిమ్మల్ని సన్నాసులు చేస్తున్నాడు మీరు, ఏ పార్టీ మిమ్మల్ని స్వీకరించకుండా. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మాత్రం ఎవడో మాట్లాడ్డా. కావాలితే చూసుకో, వాళ్ళు ఎవరు మాట్లాడరు, కులాల గురించి తిట్టరు. చంద్రశేఖర్ రెడ్డి ఒకటి తిట్టాడని చెప్పేసి కులాలని నువ్వు నోరు మూసుకో, నువ్వు తప్పు చేసావు, ఏమైనా ఉంటే వాళ్ళని తిట్టిద్దాం, కమ్మాలనేమో కాపులనేమో కమ్మాల చేత వాళ్ళ చేత మాట్లాడిద్దామని చెప్పారు వాళ్ళు. చూసుకో, నువ్వు తరిచి చూసుకో, ఎవరన్నా మాట్లాడతారేమో. ఈ గొర్రెల్లోంచి తప్పిపోయిన గొర్రె ఒక ఆవిడ ఉంటుంది, మంత్రిగా చేసింది, ఆవిడ మాట్లాడద్దే తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు. చూసుకొని కావాలితే వీళ్ళందరిలో చాలా హుందాగా ఉన్న వ్యక్తి సుచరిత గారు, హోంమంత్రి గారు, చాలా డిగ్నిఫైడ్గా ఉంది, అక్కడ మాట తోలకుండా. వీళ్ళు ఉండలేరు అలాగా. ఆవిడ మంత్రి చేసింది కదా, ఆవిడకి చంద్రబాబు ఒక జగన్ గారు పదవి ఇచ్చాడు కదా, అయినా సరే ఆవిడ ఎందుకు మాట తోలలేదు? మీకు ఎందుకు రోగం? ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద, నువ్వు అమరావతి నడిబొట్టు నుండి అమరావతి గురించి మాట్లాడితే నిన్ను ఎంత చులకం చేస్తున్నాడో, రేపు పొద్దున ప్రజల పట్ల నీకు ఏ అభిప్రాయం ఉంటుంది నీ మీద? ఇంకొకళ్ళు మాట్లాడలేళ్ళు, అప్పిరెడ్డి అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడచ్చు కదా. మోదుగులు వేణుగోపాల్ రెడ్డి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు, నీకెందుకు? అంబటి రాంబాబు, ఇది తెలుసుకోవాలి. వాళ్ళు ఎంత మైక్రో లెవెల్కి వెళ్ళి ప్లానింగ్ చేస్తారంటే వాళ్ళు మంచిగా ఉండాలా. ఈ రాంబాబు లాంటి వాళ్ళు ఎందుకు పని రాకుండా పోవాలా, వేరే పార్టీలో ఛాన్స్ ఉండకూడదు, ఇక్కడే పని ఉండాలా. ఇది తెలుసుకోవాలి అర్జెంట్. నీకు నచ్చకపోతే మాట్లాడి విమర్శించి తప్పలేదు, కానీ మొత్తం మధ్యన తెలుసుకుని మాట్లాడాలా. మరో పక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇటీవల కోర్టుకు వచ్చారు కదా సార్, నవంబర్ 20వ తేదీన. అక్కడి నుంచి అక్కడికి లోటస్ పాండ్ వెళ్ళారు. ఆ లోటస్ పాండ్లో ఒక రహస్య భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏంటంటారా ఆ రహస్య భేటీ? జరిగితే జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మనం అలా ఇడిపోవటం వల్ల, ఒకళ్ళనొకళ్ళు ఇబ్బందులు పెట్టుకుని నువ్వు నా మీద నేను నీ మీద అనటం వల్ల అవతలకి అడ్వాంటేజ్ అవుతుంది. మనం ముందు ఇంట్లో సమస్య పరిష్కరించుకుందాం, ప్రతిదానికి తల్లిని చెల్లిని చూడనోడు నువ్వేం చూస్తావు రాష్ట్రాన్ని అంటున్నారు వాళ్ళు, ఈ విభేదాలు పరిష్కరించుకుందాం అనుకుని ఉండొచ్చు. అంతే అంటారా? లేదంటే రాష్ట్రంలో ఏదైనా కుట్రలకి కూడా? కుట్రలు ఏం చేస్తారండి ఇంకెప్పుడు ఒకటి, ఇప్పుడు కూడా అతని మనసులో మంచి అనేటువంటిది ఉండదు, అతను ప్రతి అడుగు కుట్ర వైపే ఉంటుంది. ఈ ప్రభుత్వానికి నిత్యం కంటి మీద కునికి లేకుండా చేస్తాడు కుట్రలు, ఏ కుట్రలు చేస్తాడు అనేటువంటిది. ఎవరిని నమ్మకూడదు, ఒంటరిగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా వాళ్ళతో చాలా ప్రమాదం. ఎందుకంటే దోమ ఇంతే ఉంటుంది, వచ్చి బ్లడ్ తాగేస్తూ ఉంటుంది, చెవుల్లో ఓరి పెడతా ఉంటుంది, కొడతా ఉంటుంది, పారిపోతూ ఉంటుంది, ఎప్పుడో కానీ దొరకదు. అలాంటి వాళ్ళు వీళ్ళు చెవులోని జోరేగలట ఉంటారు. వీళ్ళ వల్ల ఏమైనా సాధించేది ఉంటుందో, మళ్ళీ ప్రజలు ఆదరిస్తారంటే వాళ్ళకి ఆదరణ ఉండదు. కానీ తన ప్రయత్నాలు తను చేస్తాడు. ప్రభుత్వాలు ఇరుకుని పెట్టాలి, వాళ్ళ విమర్శలకు సమాధానంగా కొంత మళ్ళీ లైనప్ చేసుకోవాలి. రకరకాల కారణాలు ఉంటాయి ఏంటండి. ఎందుకంటే అతను సర్వభ్రష్టుడు అయిపోయాడు. సొంత చెల్లి అతని మీద ఎలా మాట్లాడిందో చూసాం, సొంత తల్లి జడిసిపోయి దూరంగా వెళ్ళిపోయింది. ఇంకా అతను ఏ రకంగా ప్రజల పట్ల నాయకత్వం వహించగలుగుతాడు, సమాధానం ఎలా చెప్తాడు? అతను సొంత చిన్నాన్ని ముక్కల కింద కొట్టించాడు, పనసపొట్టు కొట్టినట్టు. ఇంకా అతని పట్ల దేవుడి పేరు చెప్తానికి ఏదో దేవుడు అంటే ఏదో ప్రసాదం అంటే అని మాట్లాడుతున్నాడు. అంత దారుణంగా ఉన్నవాడిని ఎట్టి పరిస్థితుల్లో శ్రీవారి భక్తులు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ కానీ కనీసం వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే. ఎందుకంటే నువ్వు రాజకీయం చేసుకో, నువ్వు సంపాదించుకో, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు ప్రజలు. కానీ దైవదూషణ, దైవద్రోహం, ప్రజాద్రోహం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ప్రజలను పీడించుకు తినటం అనేటువంటి తగదో అని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చారు. దాన్ని కంటిన్యూ చేస్తారు. ఇంకా అతనికి ఇతను ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా అతను ఒక మసిగుట్లాగా అయిపోయాడు. ఎవరు ముట్టుకోవడం కూడా ఇష్టపడరు. అతను ఎవరిని కలిసినా, ఇడిపోయినా అతని చరిత్ర ముగిసింది. ఇంకా అతను ముగిసిన అధ్యాయం. మన వాళ్ళు ఎగురుతారు. ఇప్పుడు టపాకాయ పేలిన తర్వాత కూడా కొంచెం ఉంటుంది, అదేదో ఆ తోకలో ఉన్న పాము మెలగలాడుతూ ఉంటుంది, తర్వాత చూడొచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.